హలో ఫ్రెండ్స్, పుష్ప 2 30 రోజులకి మేకర్స్ ప్రకారం అయితే 1810 కోట్ల మార్క్ అయితే దాటేశాడు భయ్య. బాహుబలి 2ని ఇండియాస్ హిస్టారికల్ మూవీని బద్దలు కొట్టినట్టుగా 8 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేసినట్టుగా మేకర్స్ నుండి అయితే ఈరోజు లేదంటే రేపు పోస్టర్ వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది భయ్య. ఎందుకంటే 28 రోజులకే మేకర్స్ 1799 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అయితే దించారు. ఇక 29వ రోజు 5 కోట్ల వరకు ట్రేడ్ ప్రకారం కలెక్షన్స్ వచ్చాయి. ఇక నిన్న 30వ రోజు 4.5 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఈ ట్రేడ్ ప్రకారం వచ్చిన కలెక్షన్స్ కలిపినా సరే 1810 కోట్ల మార్క్ అయితే టచ్ చేసింది భయ్య. మరి ఈ లెక్క మేకర్స్ ప్రకారం కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి బాహుబలి 2ని బద్దలు కొట్టినట్టుగా రికార్డు బ్రేక్ చేసినట్టుగా పోస్టర్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఇక 30 రోజులకి ట్రేడ్ ప్రకారం అయితే ఈ మూవీ 1708 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది భయ్య. మరి ఏది ఏమైనప్పటికీ మనమైతే మేకర్స్ కలెక్షన్స్ని కన్సిడర్ చేయాలి కాబట్టి బాహుబలి 2 యొక్క రికార్డుని అయితే పుష్పరాజు 30 రోజుల్లో బద్దలు కొట్టేశాడు భయ్య. మరి పాన్ ఇండియా సినిమా అనే పదానికి హైవే రోడ్ వేసిన బాహుబలి 2 యొక్క రికార్డు అయితే 8 సంవత్సరాల తర్వాత బద్దలేసిపోయింది భయ్య. దేనికైతే సుకుమార్ అండ్ అల్లు అర్జున్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ జక్కన్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి బాహుబలి 2ను బద్దలు కొట్టడానికి మిగిలిన వాళ్ళకి 8 సంవత్సరాలు పట్టిందేమో భయ్య. కానీ వీళ్ళు బద్దలు కొట్టిన రికార్డుని బద్దలు కొట్టడానికి రెబల్ స్టార్ ప్రభాస్కి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పడుతుంది. త్వరలో రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు అయినటువంటి కల్కి 2, స్పిరిట్ 2 లేదంటే సలార్ 2 ఈ 3 సినిమాల్లో ఏ సినిమా ముందొస్తే ఆ సినిమాతోనే పుష్ప రికార్డును బద్దలు కొట్టి తన టాప్ చైర్లో మళ్ళీ కూర్చుంటాడు భయ్య. అలాగే దంగల్ రికార్డ్ని పుష్ప 2 అయితే టచ్ చేయలేదు. కానీ రెబల్ స్టార్ ప్రభాసు పుష్ప 2ని బద్దలు కొట్టడంతో పాటు దంగల్ని కూడా బద్దలు కొట్టి ఎలాగైతే బాహుబలి 2తో ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాశాడో అదేవిధంగా మరొకసారి దంగల్ని కూడా బద్దలు కొట్టి తన టాప్ చైర్లో మళ్ళీ కూర్చుంటాడు భయ్య. మరి బాహుబలి 2 యొక్క రికార్డును బద్దలు కొట్టిన పుష్ప 2 దంగల్ యొక్క రికార్డును బద్దలు కొడుతుందా లేదంటే రెబల్ స్టార్ ప్రభాసే దిగాల అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి భయ్య.